వర్తమానం యొక్క పేరు రక్షణ సునాదము. కూర్చొని అక్కడ అది చల్లగాల్లో కూర్చోవచ్చుగా. చక్కని కొత్త చైరు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరి ప్రేమ వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి యుగము మంచిది కాదని మనకు తెలుసు. ఆన్ అయిందా కెమెరా? యుగము మంచిది కాదు అని మనకు తెలుసు. ప్రతి యుగము ఇలాగే ఉంది. ఒక్కో యుగమునకు సాతానుడు ఒక రకమైన శోధనలు శ్రమలు వాడు తెచ్చి పెడతాడు. కనుకనే ఇది ఒక డిజిటల్ యుగము. కనుకనే ప్రతిదీ అక్షర దోషమున్నా అంకెల దోషమున్నా చాలా రిస్క్. అందుకనే చర్యపడడానికి ప్రభుకి మనం మొరపెడతాం. కనుకనే ప్రియులారా, పిల్లల చదువులు చాలా ముఖ్యము. కనుకనే ఏదో ఒక చోట ఆగిపోవడానికి దేవుడు ఎన్నడూ ఇష్టపడడు. దేవుడు మన యొక్క వాంఛలను తీర్చువాడిగా అయ్యి ఉన్నాడు. చాలా సంతోషము. ప్రతిదీ కూడా క్రమంలో వెళ్తుంది. అందువల్ల సాక్ష్యమును బట్టి దేవునికి స్తుతులు నేను అర్పిస్తూ ఉన్నాను. చాలామంది రాలేదు. కుర్చీలు కొన్న కుర్రోడు కూడా స్నానం చేస్తా అన్నాడు. నేనే ఇక్కడ కొయిటకి వెళ్తున్నారు అనుకో విమానానికి. రాత్రి 10:30కి వెళ్తే 10:30 విమానం, 11కి వెళ్తే విమానం ఉంటుందా? 3 గంటల ముందు వెళ్ళాలండి విమానానికి. విదేశీ ప్రయాణం అయితే 3 గంటల ముందు వెళ్ళాలి. స్వదేశీ ప్రయాణం అయితే గంట ముందు వెళ్ళాలి. తెలుసా మీకు ఆ సంగతే? ఓకే. కనుక ఇదంతా ఏంటి మీరు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రములు. దైవ సన్నిధి నిర్లక్ష్యం చేయబడుతుంది. ఎలా రావాలంటే దేవుని సన్నిధికి త్యాగంతో రావాలి. చివరికి ఏమన్నాడు? నువ్వేమి త్యాగం చేసావు దేవునికి అని అడిగాడు. అసలు దేవుడు ఏం త్యాగం చేశాడో ప్రవక్త చెప్పాడా? ఎలా? అందువల్ల ఏంటంటే ఇది త్యాగముతో ఆరాధింపవలసిన ఆరాధన. లేకపోతే బైబిల్ దులుపుకుని వచ్చేది కాదు. మనసులో ఒక త్యాగబుద్ధిని కలిగి యూదునికి ఆరాధన లేదు. ఇవాళ సంక్షేక ఆరాధన లేదు. ఇవాళ ఆరాధన ఉన్నది ఎవరికి? వాళ్ళే ఆరాధిస్తున్నారు. ఇవాళ వాళ్ళని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఆ ఆనందం కూడా తీసేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆయన ఆనందించకూడదు. ఆనందించడానికి కూడా బలం లేదు. ఎందుకంటే అలాంటి ప్రార్థనలు చేశారు. వాడు అర్థమైందా? ఆనందించడానికి కూడా ఏం లేదు ఉండదు. మరి అది ఖర్చు అయిపోయింది. ఉపవాసాలతోటి ప్రార్థనలతోటి ఖర్చు అయిపోయింది. కనుక చేసిన మేలుకి ఆనందించడానికి కూడా అలాంటి పరిస్థితులు. కనుక కొంచెం సేపు దేవుని లేఖనమును విందాం. రక్షణ సునాదము. ఇలాగ ప్రజలకి సువార్త ప్రకటించుటకు నన్ను పంపియున్నాడనే చోటు ఆయనకు దొరికిందంట గ్రంథంలో. దేవుడు యేసుని పంపినట్లుగా ఉంది అక్కడ. అంతేనా? తానే దేవుడు, తనని తానే పంపుకున్నాడు. తానే తండ్రి, తానే కుమారుడు, తానే పరిశుద్ధాత్మ. తన ప్రజల నిమిత్తం వచ్చాడు. తిరస్కరించబడ్డాడు. అన్యుల నిమిత్తం వచ్చాడు. అన్యులు కూడా ఏం చేశారు? తిరస్కరించారు. అన్యుల్లో 3 గ్రూపులు ఉంటాయి. అన్యుల్లో వధువు ఉంది, సంఘశాఖ ఉంది, అన్యులు. ఇక్కడ 2 చేత 3 చేత తిరస్కరించబడ్డాడు. మరలా ఇందులో ఈ 4గురిలో ఒకరే స్వీకరించారు. అంతేనండి? ఈ 4గురిలో ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. రాకడికి సూచనలు ఏంటి అని శిష్యులు ఒకసారి యేసు ప్రభు వారిని అడుగుతారు. రాకడికి సూచనలు ఏంటి, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగారు. అంత్యకాల సూచన గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తా. ఎందుకంటే ఇది రాకడ వర్తమానం. ఇది పిరమిడ్ మీద తలరాయి పెట్టబడిందా? లేదు. ఎందుచేత? తలరాయి నిషేధించబడింది. ఇప్పుడు ఆ తలరాయి చెక్కబడి రాళ్ళల్లో పడి ఉందట. మీరు అర్థం చేసుకోండి. ఈ వర్తమానం ప్రపంచం అంతా వెళ్తుందండి. నేనేదో చెప్తే పప్పుడికేది కాదు. చెక్కబడిన తలరాయి అక్కడే ఉంది. అది ఆయన రాకడే సమయంలో దాన్ని తీసి పైన పెట్టడమే ఆలస్యం. ఇప్పుడు అది ఎవరికి తెలుసు? సంఘశాఖకి, అన్యజనులకి, యూదులకి. హల్లెలూయా. ఆ తలరాయి ఎప్పుడైతే అక్కడ పెట్టబడుతుందో ఆయన వస్తాడనే సూచన నీకు తెలిసింది. అది అర్థమైందా? మీరు ఇంకో విషయం చెప్తా. సొలొమోను మహారాజు కట్టించిన మందిరం మీద ప్రవక్త ఏమన్నాడు? తలరాయి పెట్టబడలేదన్నాడు. మీకు అర్థమైందా?
మరి ఇది వర్తమానం అంటే ఎలా ఉంటుందండి? ఎవరైనా నన్ను అడిగితేనే చెప్తాను అనమాట. సొలొమోను మహారాజు ఏం కట్టించాడు? అది ఏ మందిరం? అది బంగారు మందిరం, స్వర్ణ దేవాలయం. అది సరే, దాని మీద ఏం పెట్టలేదు? తలరాయి పెట్టబడలేదు. ఎందుకు పెట్టబడలేదు? దాన్ని అడిగినప్పుడు ఆయన అక్కడ జన్మించి పెద్దవాడే ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు దాని యొక్క గొప్పతనాన్ని ఏం చేస్తున్నారు శిష్యులు? ఆయన తెలదేటి, కట్టమన్నది ఆయనే, కట్టించింది ఆయనే, కట్టించి దాంట్లోకి వచ్చింది కూడా ఆయనే. ఇప్పుడు అది ఏమవుతుంది? రాయి మీద రాయి లేకుండా దాన్ని ఎత్తేస్తాను. రండి ఇక్కడ రమ్మను. వెరీ సేఫ్ సైడ్ సీట్ దేర్. ఏమన్నాడు ఆయన? మీకు ఆ విషయం చెప్తున్నాను. తలరాయి పెట్టబడలేదు గనక తాను వచ్చినప్పుడు కొట్టివేయబడ్డాడు. అప్పుడు ఆ మందిరం కూడా కొట్టివేయబడుతుంది తానే చెప్పాడు. నేను కొట్టివేయబడతాను, ఇంత గొప్పగా కట్టబడిన మందిరం కూడా కొట్టివేయబడుతుంది. ఇప్పుడు అర్థమైందా? మూడవ మందిరం కట్టబడుతుంది ఇప్పుడు. ఇది యెరూషలేములో. నా వైపు చూస్తే తప్ప ఈ కొన్ని విషయాలు మీకు అసలు అర్థం అవ్వయి, ఎక్కడో లోతుల్లో ఉంటాయి. సంఘం ఎత్తబడిన తర్వాత మూడవ దాని మీద తలరాయి పెడతారట. ఇప్పుడు అర్థం చేసుకోండి. మూడవ దాని మీద ఏం పెడతారు? తలరాయి పెడతారు. ఆ తలరాయి సొలొమోను మందిరానికి పెట్టలేదు. ఎందుకంటే ఆ తలరాయి ఆయనే అని. ఇప్పుడు పిరమిడ్ మీద తలరాయి అంటే రాకడికి సూచనగా ఉంది. ఇప్పుడు దాని మీద పెట్టబడిన తలరాయి ఆయన రాకడికి సూచనగా ఉంది. ఆ 1,44,000 మంది నమ్ముతారు. ఆ తలరాయి గురించి మోసే ఏలియాలు వారికి చెప్తారు. ఇది ప్రపంచం ఎంత వెళ్తుందండి? నన్ను అడుగుతారండి. మామూలు వాళ్ళు కారండి, నా వాళ్ళే తలపడిన వాళ్ళు. నాకు ఇంకా ఏమీ తెలదండి. ఇప్పుడు అర్థమవుతుందా? అక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు సొలొమోను మందిరం ఉంది అక్కడ. మనం వెళ్ళిన తర్వాత మందిరం కడతారని చెప్పబడిందా లేదా? ఎందుకు కడతారు? అనుదిన బలి అర్పణ యూదులు మరలా. అది యేసు కొరకు కాదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. తన శాసనమును రక్షించడం కొరకు దేవుడు మరలా మోసే ఏలియాలను ఎక్కడ పంపుతున్నాడు? అది ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు, కానీ ప్రవక్తలు ఎప్పుడు ఒక్కరే. కానీ శిష్యుల్ని ఎప్పుడు కూడా ఇద్దరిని పంపాడు. ఒక ప్రవక్త రంగం మీద ఉంటే మరి ప్రవక్త లేడు, కానీ ఇక్కడ ఇద్దరు ప్రవక్తలే. కానీ శిష్యులు ఎప్పుడు ఏమండి అన్యులకి ఇద్దరిద్దరిని నిలమన్నాడు. ఇప్పుడు అక్కడ ఇద్దరిని పంపుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆ మందిరం ఎప్పుడు కొట్టివేయబడుతుందంటే ఈ ప్రపంచం బూడిదైనప్పుడు. ఇప్పుడు అర్థమైందండి? పిరమిడ్ కూడా నాశనం అయిపోతాను నేను అనుకుంటున్నాను. అవునా? ఆమెన్. హల్లెలూయా. ఒకటి పిరమిడ్, అది ఎలాంటిది? అది వింతైనది. ఇప్పుడు అర్థం చేసుకో. పిరమిడ్ ఎలాంటిది? ప్రపంచానికి ఎలాంటిది? అది ఆగు. ప్రపంచానికి యేసుక్రీస్తు ఎవరు? వింతైన వాడు. ఆయన సమాధి ఎలాంటిది? వింతైనది. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి పిరమిడ్ కట్టారు? మీరు పిరమిడ్ కట్టింది దైవజనుడు. ఎవరు కట్టారు? ఎవరు? ఏమని? హల్లెలూయా. ఐగుప్తీయులు రాదది. పట్టణములకు కట్టింది ఎవరు? హెబ్రీయులు మాత్రమే. మీకు తెలుసా? తోమా ఎవరో తెలుసా? గొప్ప బిల్డర్. తోమా ఎవరో? కేరళలో ఒక రాజుగారు ఒక కోట కట్టించడానికి తోమాని పిలిచాడు. తెలుసా మీకు సంగతే? తెలుసా? ఐగుప్తులో పట్టణాలు కట్టింది ఎవరో? మన ఇశ్రాయేలీలు, హెబ్రీయులు. హల్లెలూయా. పిరమిడ్ కట్టింది హానోకు. 1000 సంవత్సరాలైనది, చెక్కు చెదరలేదు. ఇప్పుడు అర్థమైందా? అది కట్టింది ఎవరు? దైవజనుడు. అది ఎవరిని ఉద్దేశించి కట్టాడు? దేవుని ప్రజల నిమిత్తం కట్టాడు. చివరి దినమున అన్యుల సంఘములకు ఒక సూచనగా ఉండటకు నాడే అది కట్టబడింది. సరిగా వినండి. మామూలు విషయాలు ఏమి కావు, ఎవడికి రావు. ఇప్పుడు అది అయిపోయింది. సొలొమోను మందిరం మీద
తలరాయి తను కొట్టివేయబడ్డాడు, మందిరము మనము చూడని మందిరం ఒకటి తయారవుతుంది అక్కడ. అవునండి, అది ఎవరు కడతారు? అది దైవజనులే, దేవుని ప్రజలే కడతారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరు కడతారు అది? కానీ కొట్టు ఉద్దేశం వారికి తెలియదు. మందిరం కట్టండి బలిమ్మని అన్నాడా? అది అర్థమైందా? దాని మీద అది దేవుని ఉద్దేశం ఉంది అందులో. అక్కడ మరలైపడి తలరాయి పెడతారు. ఇప్పుడు ఆ తలరాయిని అక్కడ వారు నిషేధించలేదు. రెండోసారి ఎవరు 1,44,000 మంది నిమిత్తమది నిషేధించబడలేదు. ఇక్కడ తలరాయి నిషేధించబడలేదు. నా మాటలు అర్థం అవ్వాలి మీకు. మధ్యలో ఏమైంది? నిషేధించబడింది. తలరాయి, మూలకి రాయి, తలరాయి, క్యాప్స్టోన్ అన్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? అది కట్టేది ఎవరు అని చెప్పడానికి ఇంత తీసుకొచ్చాను. మళ్ళీ ఎవరు కడుతున్నారు దాన్ని? ఇది ఎవరు కట్టారు? హల్లెలూయా. మధ్యలో సొలొమోను మందిరం ఎవరు కట్టారు? హల్లెలూయా. ఏ ఒక్కడు అన్యుడు దానిని నిర్మించలేదు. సంఘమును కట్టునది, మందిరమును కట్టునది దేవుని ప్రజలే. హల్లెలూయా. ఎవరి నిమిత్తము ఈ నిర్మాణం? మన నిమిత్తము, మనము రక్షించబడి నిమిత్తము. ప్రపంచంలో 3 ఉజ్జీవములు ఉన్నవి. రక్షణ సునాద మీద మాట్లాడబోతున్నాను. ఎన్ని ఉజ్జీవాలు? 1 అజూసా ఉజ్జీవం, 2 పెంతుకోస్తు ఉజ్జీవము, 3 వర్తమాన ఉజ్జీవము. ఇది లాస్ట్ది. ఇక తర్వాత ఉజ్జీవాలు సంఘకాలంలో ప్రవక్తలు. అది చివరిది కనుక సంఘం ఎలా ఉండాలండి? ఉజ్జీవముతో ఉండాలి. ఉజ్జీవం ఎందుకు? సంఘము సజీవము కొరకు. 2 ఉంటే, 1 నిర్జీవము అంటే దాంట్లో చలనము లేదు, 1 ఉజ్జీవము అంటే బ్రతికుంది. అర్థమవుతుందా? 1 సజీవము, 2 నిర్జీవము. కానీ ఇది ఉజ్జీవము. ఈ ఉజ్జీవము అంతరాత్మలో ఆగని జ్వాలను రేకెత్తిస్తుంది. ఆ జ్వాలలు ఆగవు. మొదటి ఎవరు ప్రారంభించాడు? ఒక నీగ్రో అని అనకూడదు, సహోదరుడిని చనిపోయాడు లేడు, గుడ్డి కొన్ను నీగ్రో సహోదరుడు, నల్ల సహోదరుడు. దానినే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మార్టిన్ లూథర్ అయిన తర్వాత సంస్కరణ ముందుకు తీసుకెళ్ళాడు వెస్లీ, అంతవరకే. అర్థమవుతుందా? అతను మరణించిన తర్వాత పెంతెకోస్తు వచ్చింది. దానికి ముందు వీళ్ళిద్దరికి ముందు ఈ ఇద్దరు జాన్ వెస్లీకి ముందు ఇతను వచ్చాడు. అజూసా ఉత్సవ సునాదము, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు అది ఆగిపోయింది. 2 పెంతెకోస్తు ఆగిపోయింది. వరముల పునరుద్ధరణ రేగారు, జ్వలించారు. కానీ అది దైవ ఉద్దేశం కాదు, కొనసాగదు. ఇది రావాలి కనుక దాన్ని దేవుడు ఆపాలి. ఇప్పుడు ఏమైంది? అది ఆగింది. కానీ 3వది వచ్చింది. 3వది వర్తమానము. 1 లోకమునకు, 2 సంఘమునకు. ఇప్పుడు సంఘం చూసారా? సంఘానికి ఏం కావాలి? వర్తమానమే ఇవ్వాలి. లోకానికి యేసు దేవుడు అని చెప్పాలి, సంఘానికి వర్తమానం చెప్పాలి. మన మీద 2 బాధ్యతలు ఉంటాయి అన్నాడు. ఒక అన్యుడికి యేసు క్రీస్తు దేవుడు అని చెప్పాలి, ఒక సంఘ శాఖకి ఒక ప్రవక్త పంపించబడ్డాడని చెప్పాలి. అప్పుడు అర్థమైందా? 2 మీద భుజాల మీద 2 పనులు పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. అప్పుడు ముందుకు వెళ్దాం. ఇప్పుడు వాక్యం చదవండి. అప్పుడు యేసు బలంతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆమేన్. ఆయన గురించి సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించాను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాను. ఆమేన్. ఆగండి. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము పొంది అందరి వలె ఆనందించుచున్నాడు. ఈ మాట అర్థం చేసుకో. ఏ అభిషేకం పొందాడు? అభిషేకం పొంది మనమందరము కూడా పరిశుద్ధాత్మక అభిషేకము పొంది అందరి వల్ల ఆనందించవచ్చు. అది ఆయనకే పరిమితమో? ప్రవక్తలకే, అపొస్తలులకే, యూదులకే
కానీ నమ్ము ప్రతివాడు ఆత్మిక ఆనందానికి హక్కుదారుడు. ఇప్పుడు అర్థమైందండి? మీ ఇంట్లో ఏం చెప్పింది తెలుసా? వర్తమానము పరిశుద్ధాత్మిక ఆనందము, రక్షణకి ఆనందము, స్వస్థతకి ఆనందము. అంటే ఆత్మిక ఆనందానికి మనము పిలువబడ్డాం, పరిశుద్ధాత్మ అభిషేకమునకు పిలువబడ్డాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేస్తుంది? నీలో ఉద్యమ జ్వాలలు రగిలిస్తుంది. సునాదం అనగా ఏంటి? శుభస్వరము. లోకంలో శుభస్వరాలు ఉన్నాయా? ఒక్క మాటలో చెప్పండి, లోకంలో శుభస్వరం ఉందా? ఏమన్నా హల్లెలూయా? అదేంటి సునాదం అనగా ఏంటి? సువార్త స్వరము, శుభస్వరము, సువార్త స్వరం. అది దేవుని స్వరము. దేవుని స్వరము అరుదుగా వినబడుతున్న సమయంలో దేవుడు శుభస్వరమును సంగమునికి వినిపిస్తున్నాడు. దానిని సునాదము అన్నారు. నాదము అంటే ఏంటి? నాదము ఎప్పుడు వినబడుతుంది తెలుసా? ఆగండి, సూ తీసేస్తే మిగతాదేంటి? నాదము. నీ దగ్గర ఒక సంగీత పరికరం ఉందానికి ఏమి వినిపిస్తుంది? అది నాదము అంటే సంగీతము. అంటే ఏంటిది? ఇంపైనది. కానీ ఇక్కడ సునాదం ఏంటి? శుభస్వరము. ఇంపైన స్వరమైన దేవుడు తన ప్రజల చెవులకి వినిపిస్తా ఉన్నాడు. ఆత్మిక అభిషేకము క్రిందకి నేను తెస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాటలండి. మా పాస్టర్లు కూడా మాకు చెప్పలేదండి. పాప వాళ్ళు చదవలేదు పాస్టర్ గారు మీరు అన్నాను ఆయనతో. మీరు చదవలేదండి, చదవలేదు. నిజమే, నేను ముసలోని చదవలేనట్టు కుదురుతుందండి? నేను చదవలేదు వైబా, కుదురుతుందా? నేను రాత్రి 10:30 దాకా పడుతూనే ఉన్నాను. వర్తమానం ఇవ్వాలి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? ఏమండి? ఏంటి ఎంత అయింది ఈ కుర్చీలకి? 5,000, 6,000, 3,000? వెరీ గుడ్. నువ్వు జాని కట్యాల వంటి వాడు కావాలనుకున్నావు. ఒకవేళ నువ్వు నమ్మి బాప్తిసం పొందితే జాన్ కట్యాలి అని పేరు పెడతాను. 3,500 మందిని నీ జీవితంలో సంపాదించాలనే కోరిక కలిగి నీకు జాన్ కట్యాలి ఇక్కడ కనబడతా ఉన్నాడు. మనసులో అలాంటి కోరిక నాలో రేకెత్తింది కనుక నీ దేవుడు నువ్వు చేసిన దానికి అనేక రెట్లు నీకు ఇస్తారు ఖచ్చితంగా. ఈ మీరు ఇస్సాగారు ఎవరో కొంటానన్నారు, మా వాళ్ళు అన్నారు వేరే ఐటెం ఏదైనా తీసుకుంటారో మరి మనం నువ్వు తెస్తావని కూడా మాకు తెలియదు కదండి. ఫోన్లో మేము చాలా ఆనందం అయింది. ఇవాళ మొత్తం ప్రపంచమంతా చక్కగా మరి అదేంటి ఈస్టర్ని అనుభవిస్తూ ఉన్నారు. శుక్రవారమే వారికి మన ప్రభు బలి చేపట్టాడు. వెంటనే 2 రోజులకే పునరుద్ధానం అయిపోతుందా? ఏవయ్యా, దీని మీద ఒక్క నిమిషం మాట్లాడతాను, మాట్లాడకుండా ఉండలేను. ప్రభుని యేసు శుక్రవారం సిలువ వేయబడలేదు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రికి ఎంత? శనివారం రాత్రి ఆదివారం రాత్రికి, ఆదివారం సోమవారం రాత్రికి. పునరుద్ధానం ఎప్పుడు? మంగళవారం. ఇదా? ఇలా అయితే మంచి మార్కులు ఆడితే నీకు. మరే నేను పరీక్ష రాసినప్పుడు వాడికి ఫుల్ స్టాప్ పెడితే ఫుల్ స్టాప్, వాడి కామ పెడితే కామ. పునరుద్ధానం ఎప్పుడు? మళ్ళీ నువ్వు కూడా అదే చెప్పు. నేను చెప్పింది దానికి ఆన్సర్ అదే కాదు. మంగళవారం వచ్చింది, అవునండి. ఇప్పుడు బుధవారం రాత్రి సిలువ వేయబడితే బుధవారం నుంచి గురువారానికి ఎంత? గురువారం నుంచి శుక్రవారం నుంచి శనివారం రాత్రికి యూదుల విశ్రాంతి దినం గడిచిపోయే సమయానికి ఎన్ని అయ్యాయి? తెల్లవారితే నారబట్టలు ఎక్కడ విడిచిపెట్టే పడ్డాయి? ఇక నారబట్టలతో పని లేదు, దాని మీద మాట్లాడతాను. ఇప్పుడు కుదరదు, ఎందుకంటే ఒక్క నిమిషమే తీసుకుంటున్నాను దీని మీద, ఎందుకంటే సందర్భం కనుక. హ్యాపీ గుడ్ ఫ్రైడే అని మన ఆడపాలేస్తే మనకు మెసేజ్ పెట్టారు. దానికి అంతవరకు అర్థమైంది. ఏం ఫ్రైడే? ఈ వేసవకాలం ఏదో ఒక ఫ్రైడేని ఆమెను ఫ్రై చేస్తే బాగుంది అనుకున్నాను. నాకు ఎంతో బాధ కలిగింది విని. అదా అంతా విన్న తర్వాత పలానా అతనికి పలానా ఆవిడ ఏమవుతుందని చెప్తే నువ్వేం చెప్పాలి? భార్య అవుతుందని చెప్పాలొద్దా? అంతే నాకు ఏం చెప్పాలి? హ్యాపీ గుడ్ ఫ్రైడేయా? కొంతమంది వచ్చారు మన విశ్వాసులే పాపం తెలియక. అలాంటి ఇక్కడ ఏమి ఉండవన్నాను నేను. మరి ఇంకేమంటాము? అలాంటి ఇక్కడ ఏమి నీ జీవితంలో 2 రోజులు ఇవ్వబడ్డాయి. ఒకటి బుధవారము, నీ దేవుడు ఆ దినమే చంపబడ్డాడు నీకోసం అనేసి చెప్పాలి. అలాగే ఆదివారం పునరుద్ధాన దినము. ఇది మాత్రమే. కానీ శత్రువు చేసిన పని మీరు సైంటిఫిక్గా లెక్క పెట్టుకోండి.
నన్ను పిలవండి. 3 రోజులు ఎప్పుడు వస్తున్నాయో లెక్కించుకోండి. ఎందుకు ఇలాగా చేయబడుతుంది? శత్రువు యొక్క పని అర్థమవుతుందా? లేఖనమును తారుమారు చేయడమే వాడి పని. ఎవరు మాట్లాడరా? నేను ఎందుకు రేట్ అడిగానంటే, నేను 350 రూపాయలు చెల్లించాలి. నాకు ఒక కుర్చీ 35 పడింది, నీకు 350 పడింది. నేను కూడా దశమ భాగం చెల్లిస్తాను. అర్థమవుతుందా? ఏది వచ్చినా దానికి దేవుని భాగమో నేను చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం. మీలో ఉజ్జీవ జ్వాలు అసలు ఏంటి? మీరు స్పందించట్లేదు అసలు. ఇంకా ఈడేం చెప్తాడైనా, లేకపోతే ఈయనేం చెప్తాడైనా. మనం జన్మించడానికి ముందే దేవుడు, గతంలో చెప్పాను పాట, మనం జన్మించిన దేవుడు ఏమయ్యాడు? ముందే జన్మించాడు. మనం మరణించడానికి ముందే దేవుడు, మన పునరుద్ధానానికి ముందే దేవుడు పునరుద్ధానుడు అయ్యాడు. తాను, ఈ మాట వినండి, తాను చేసి చూపించాడు, తర్వాత చేసి రమ్మన్నాడు. జన్మించడం అంత సులువైన పని కాదు. నువ్వు నేను ఈజీగా జన్మిస్తాం, కానీ దేవుడి జన్మ, దేవుడు ఒక ప్రీ ప్లాన్ ఏర్పరచుకున్నారు ఆయన. ఆ ప్లాను ఈ నేటికి అన్యులకి, సన్నిజాకులకి, యూదులకి అర్థమా? అది హల్లెలూయా. నీకు అర్థమైంది. ఆ రక్తం అవద్ది, ఆ కణమేవద్ది. అది మరియమ్మకి చెందినది కాదు, యోసేపుకి చెందినది కాదు. మరియమ్మని ఇప్పుడు మా అమ్మ అని చెప్పలేదు ఆయన. నువ్వు నేను మా అమ్మ అమ్మా. ఆ పెద్ద సరి ఏడిచింది, అమ్మా బతికుండగా ఎంత టీ చుక్క బిస్కెట్ ఇవ్వలేకపోయావు, ఇప్పుడు ఇది తింటే నా మీదకి వస్తుంది. అలాగ అనకూడదు. ముందు బతికుండగా ఏం చేయాలి? మాట్లాడరావండి బాబు. మీరు అమ్మ నాన్నని చూడాలని లేదా మీకు? రాజుగారికి అలాగే లేరు, నాకు ఇంకొక్కడే ఉన్నాడు, ఆడు ఎప్పుడు వెళ్ళిపోతాడని చూస్తున్నాను. నిజం చెప్తున్నాను. హల్లెలూయా. నేను చెప్తే నమ్మరు. అది చనిపోయింది అని కూడా నేను మనసులో ఏడుస్తాను. నాకు ఒక రకమైన ఏడుపు ఉంటుంది, అది అంతరాత్మలో ఏడుస్తాను నేను. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు ఏం చెప్పానండి? అలాగే మనము పుట్టకముందే పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది అన్నాడు. మనం పుట్టకముందే పరిశుద్ధాత్మిక, ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తారు. దేవుడు పరిశుద్ధాత్మిక ఆనందంలో ఉండేవాడు ఎల్లప్పుడు కూడా, పరిశుద్ధాత్మిక అభిషేకంలో ఉండేవాడు ఎల్లప్పుడు కూడా. ఇప్పుడు మనకి అర్థమవుతుందా? అభిషేకమో ఆనందము, అభిషేకమో ఆనందము. అందుకనే దెయ్యము ఆయన ప్రాణమును ముట్టుకొనలేకపోయిందన్నాడు. అందువలనే దెయ్యము, అందువలనే మన ప్రాణములను దెయ్యము ముట్టుకొనలేదు. మీకు ఇక్కడ ప్రాణము ముట్టుకొనలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన జన్మనెత్తాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? నీ యొక్క రెండవ జన్మ ఆత్మ సంబంధమైనది కనుకనే ఆ యొక్క ప్రాణమును వాడు పాతాళమునకు పట్టుకెళ్ళలేడు. ఏదైనా నా ప్రాణాన్ని పాతాళానికి పట్టుకెళ్ళాడు. నేను రెండో జన్మ ఎత్తాను, ఆత్మిక అభిషేకం క్రింద ఉన్నాను నేను, లేఖనముల గుండా పెడుతున్నాను నేను. నిన్ను పట్టుకెళ్ళడానికి వాడికి హక్కు లేకుండా చేసింది దేవుడు. ఎంతగా ఉంటుంది కదా మన వర్తమానం. కృష్ణపర్ గారు ఎవరు చెప్పరు ఇది. ఆమెను 20 నిమిషాల వర్తమానంలో ఏం తెలుసుకుంటాం? ఇంట్రడక్షను. మీతో నాతో మీకు పరిచయం అయిపోయినాడు ఆమెను వెళ్ళిపోయి మళ్ళీ చుట్టు మార్చుకుని వచ్చేసేది కాదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అయినా దేని కింద ఆనందించేవాడు? దేని కింద అభిషేకించబడ్డాడు? ఆమెను. హల్లెలూయా. మనం ఈ లోకానికి రాకముందు 4 ఉన్నాయి కదా. వాక్యం పాఠం విన్నవాడి మధ్యలో ఉపాధ్యాయుడికి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఎవరైతే వినట్లేదో వాళ్ళని అడుగుతాడనమాట. అడుగుతలేదా? అప్పుడు వినని వాడు చెప్పగలుగుతాడా? కారణము
సంఘంలో 100 మంది ఉంటే 50 మంది వాక్యం వినరటండి. మీకు అర్థమైందా? అది పాప మా పాస్టర్ అడగడు, ఆ పాస్టర్ గారు అడగడు, ముందుకు వెళ్ళిపోతాడు అంతే. మరి ఉన్న కొద్దిమంది అయినా వినండి. ఉజ్జీవ జ్వాలలో మీ అంతరాత్మలో రగిలింప చేసుకోవాలి. చిక్కుముక్కు రాతిని విడివిడిగా పెడితే అగ్గి రాదు. నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటాను అంటే అగ్గి వస్తుందా? రెండు కలిపి వేసుకున్నప్పుడు బొగ్గుమంటది. ఆమె హల్లెలూయా. నా యొక్క స్వరముకు నీ యొక్క స్వరము ఆమె అన్నప్పుడు నీలో జ్వాల రగులుతుంది. ఇదేంటి సునాదం అనగా? చెప్పండి, శుభస్వరము. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు సునాదం మీద ఒక మాట మాట్లాడతాను. సునాదము ఎప్పుడు కూడా అది అన్యులకు సంబంధించింది కాదు, అది యూదులకు సంబంధించింది. ప్రతి 50 సంవత్సరములకు ఒక సునాదం వస్తుంది అన్నాడు. ప్రతి 50 ఏమవుతుందే అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర బానిసగా పడి ఉన్నప్పుడు సునాద నాదముని వినిపిస్తారు. ఎవరైనా స్వేచ్ఛగా విడుదల పొంది వెళ్ళిపోవాలనుకుంటే తమ యజమానుల నుండి స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. ఈ మాట సరిగా అర్థం చేసుకోండి. అవునా? నేను వెళ్ళను అంటే అతని చెవికి పోగరేస్తారు, వరంధ్రం కొట్టేస్తారు. ఇక ఎన్నటికీ ఆ యొక్క బానిస ఆ యజమానికి సొత్తుగా మారిపోతాడు. నేను వెళ్ళిపోతాను, నేను ఆఫ్రికా నుండి వచ్చాను, నేను వెళ్ళిపోతానని అతను వెళ్ళిపోయాడు అనుకో, అతనికి స్వేచ్ఛ, స్వాతంత్రములు, జీవించే హక్కు 3 దొరుకుతాయట. ఏం దొరికితే? స్వేచ్ఛ. అదే బానిసగా ఉండిపోతే ఇవి దొరకవు. అదే బానిసగా ఉండిపోతే కనుకనే ఆ దేశంలో 50 ఏళ్ళకోసారి సునాద నాద స్వరమును వినిపిస్తారు. ఆ సునాదం వినిపించినప్పుడు దేశమంతా ఒక రకమైన ఆనందం ఉంటుందట. ఎందుకంటే విడుదల నందు వాళ్ళల్లో ఏముంటది? ఒక ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఆ బానిసలను పట్టించే యజమానికి ఒక దుఃఖం ఉంటుందటండి. ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. ఇంతకు ముందు మనము సాతాను యొక్క కబంధాస్తాల్లో చిక్కబడి ఉన్నాము. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్య సువార్తను సునాదము మన చెవికి వినబడిందో, మన కన్నులతో దాన్ని చూసామో, బయటికి రావాలని ఒక నిర్ణయం చేసినప్పుడు ఆ సాతాను ఎనలేని దుఃఖము నీ కొరకు సరిపాడు. ఆయనను దైవ చిత్తం ఏంటి? అతని హస్తాల్లోంచి నిన్ను బయటికి తీయడం. నిన్ను ఏది బయటికి తీసింది? సువార్త సునాదము నిన్ను బయటికి తీసింది. ఇప్పుడు అర్థమైందా? సునాదం యొక్క పనులు 2 చెప్పాను. అక్కడ బానిసలు, ఇక్కడ మానవుడు శత్రువు చేతిలో బానిసగా ఉన్నాడు. మనిషిని అంటండి ఆదాముకి అవ్వని సహకారిగా ఇచ్చాడట. ఎలా ఇచ్చాడు? కానీ మానవుడు మానవుణ్ణి బానిసగా మార్చాడట. ఎలా మార్చాడు? బానిసత్వము దేవునిది కాదు. చూడు బాబు, అలాగే అండి. బానిసత్వము దేవునిది. బానిసత్వం ఎవరిది? దెయ్యమది. దెయ్యానిది బానిసత్వము. కనుక మానవుడు ఎల్లప్పుడూ స్వేచ్ఛను కోరుకుంటాడు, మానవుడు ఎల్లప్పుడూ స్వాతంత్ర్యం కోరుకుంటాడు, మానవుడు ఎల్లప్పుడూ జీవించే హక్కును కోరుకుంటాడు. అది ఏ దేశమైనా కానీ సగం దేశాల్లో అలాంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, జీవించే హక్కులు లేనే లేవు. అప్పుడు అర్థం చేసుకోండి. ఇంకా నీ దేశం ఎలా ఉందంటే కొంత ఆనందించవలసిందే కదండి. కొన్ని దేశాలు వెళ్తే మీరు ఎంతోసేపు ఉండలేరు. అలాంటి దేశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఈ అన్య ప్రపంచానికి అప్పుడు 50 సంవత్సరాలకు ఒకసారే ఏంటిది? ఇప్పుడు ప్రతి దినము సునాదము. 100 కోట్ల ప్రజల నిమిత్తము దేవుడు ప్రతిదినము తన సునాదముని వినిపిస్తా ఉన్నాడు. స్వేచ్ఛ పొందగోరువాడు ఎవడైనా సునాదము విని వస్తే స్వాతంత్ర్యంతో పాటు జీవించే హక్కును కూడా పొందుకుంటాడు. అదే సువార్త. ఏ మతమునకు లేనిది ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే ఈ సునాదము ఈ మార్గంలోనికి తేవడానికి సువార్తనిచ్చాడు. మతం కాదు, మార్గం అన్నాడు ఆయనే. మతం కాదు ఇది, కానీ అన్యులు లోకము మతము అని చెప్తుంది. మతము కాదు ఇది. ఇది మతము కానిది ఒక్కటే ఉంది భూమి మీద, అది క్రైస్తవ్యము.
పాటలు పాడారు. మనం క్రైస్తవ్యం మమతం కాదు ఇది ఒక మార్గం అని మన కవులు రాస్తే పాటలు పాడారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఇది మతమా కాదు. ఇప్పుడు స్వేచ్ఛ పొందగోరు వాడు వెళ్ళిపోవచ్చు. స్వేచ్ఛను స్వాతంత్ర్యమును వద్దనుకున్నవాడు ఉండిపోవచ్చు. యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరించేవాడు ఇందులోనికి రావచ్చు. వద్దనుకున్నవాడు బయట ప్రపంచంలో ఉండిపోవచ్చు. నన్ను ఎవరు బలవంతం చేయలేదు, దేవుడు తప్ప. నేను నిజంగా ఈ దినానికి ఆశ్చర్యం. నేను వెళ్ళిపోయినా కూడా మీరు ఈ మాటలు గుర్తుంచుకోవాలి. నన్ను బలవంతం చేసింది ఆయనే. నువ్వు లోకంలో నువ్వు వెళ్ళిపోతావు ఆయన, నువ్వు అలాంటి వాడు కనుక అలాంటి వాడు కోట్ల మంది ఉంటారండి. అర్థమైందా? మీరు లోకంలో ఉంటే వెళ్ళిపోతావు. ఒక్కసారి నా వైపు చూడాలి. అటువంటి శుభతరుణములు దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛని కానీ, దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యమని కానీ, దేవుడు అనుగ్రహించి జీవించే హక్కుని కానీ తిరస్కరించినట్లయితే, ఏం చెప్పానా, కానీ జీవించే హక్కుని కానీ తిరస్కరించినట్లయితే ఏం పొందుకుంటాడు? మరణమును పొందుకుంటాడు. పాతాళమును లేదా మృగము యొక్క ముద్రను పొందుకుంటాడు. ఏం పొందుకుంటాడు? మృగము యొక్క ముద్ర మంచిదా? ఆమెను హల్లెలూయా. మూడాళ్ళ ముద్ర మంచిదా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర చేత నిన్ను ముద్రించినప్పుడు మూడారులోడు ముట్టగలడా? మృగం యొక్క ముద్ర నీ ఎదుకు రాగలదా? ఆమెను హల్లెలూయా. ముందుగానే తన పాత్రల మీద ఆయన ఏం చేశాడు? తన ముద్రను ఉంచాడు. అందుకనే స్వేచ్ఛను కోరుకున్నావు, స్వాతంత్ర్యమును కోరుకున్నావు, జీవించే హక్కును కోరుకున్నావు. నీవు ఎంతటి జీవితం అది? అల్ప జీవితమా, స్వల్ప జీవితమా, కొద్ది జీవితమా? కాదు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించు హక్కును పొందుకున్నావు. దానినే మనము నిత్య జీవం అన్నాం. దానినే మనము, ఆయన ఎవరు? నిత్య జీవులు, చిరంజీవులు. ఈ చిరంజీవి కాదు, ఆయన చిరంజీవులు, చిరకాలం నుండి జీవి. అదే చిరాయువునికి దయచేశాడు. ఒక్క తీర్మానంతో నిత్య జీవం సంపాదించావు. నువ్వు బాప్తిసం పొందుతానని తీర్మానం నిన్ను నిత్య జీవంలోకి నెట్టుకొచ్చింది. అంతవరకు సాధిస్తే ఖచ్చితంగా మనమందరం పరలోకంలో ఉంటాం. మనమందరం అంతవరకు సాధిస్తే మనమందరము పరలోకంలో ఉంటాం. ఈ శ్రమలు ఎనదగినవి కావు. ఈ శ్రమలు కానే కావు. అందుకనే ఈ సునాదాన్ని ఏం చేస్తున్నారు? అవలేలుగా తిరస్కరిస్తారు. ఈ సువార్తను అవలేలుగా తిరస్కరిస్తారు. ప్రతిదినము సునాదమే, ప్రతిదినము సునాదనాద సంవత్సరమే. 50 ఏళ్ళకు ఒకసారి కాదు, ప్రతి దినము ప్రతి గడియ సునాదము లోకములో వినిపిస్తూ ఉన్నది. కొందరు ముందు నమ్ముకోవచ్చు, తర్వాత నమ్ముకోవచ్చు. ఎలాగైనా నమ్ముకున్నావా లేదా? ఎలాగైనా వెంబడిస్తున్నావా లేదా? ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? ఎంత ఈజీగా చెప్తా ఉన్నారు. పరలోకము అంత ఈజీగా వచ్చేస్తుందా? కొట్టు మీదకి వెళ్ళి చీటి ఇచ్చి సరుకులు కొన్నంతగా ఈజీగా ఉంటుందా? అది వండుకున్న జునుముక తిన్నట్టు ఈజీగా ఉంటుందా? ఆమేన్ హల్లెలూయా. అలాగైతే అందరికి దొరుకును పరలోకమా. ఏం చెప్పండి? విడుదల నిరాకరించి వ్యక్తికి ఖచ్చితంగా ముద్ర పడుతుంది అన్నాడు. విడుదల నిరాకరించే వ్యక్తి ఏ పడుతుంది? అతడు అంతకు ముందే ముద్రించి పడ్డాడు. విడుదల నిరాకరించే వ్యక్తి అంతకు ముందే నవ్వుతూ వేస్తారు మూడార్లు. దీన్ని పట్టుకుని బంధించి ఏమయ్యారు. నువ్వు కూడా నవ్వుతూ వేయించుకుంటారంట అన్నారు. సంఘశాఖ ఏం చేస్తుంది? నవ్వుతూ అంజజనులు ఆ గడియ గురించి చెప్తే మీ అందరికీ భయమేస్తుంది. అటువంటి లేఖనాలు నేను సిద్ధం చేశాను. ఎప్పటికైనా దాన్ని చెప్తాను. నేను ముద్ర మీద మాట్లాడతాను. మూడార్ల ముద్ర మీద, మరొక యొక్క ముద్ర మీద మాట్లాడతాను. నేను నా స్వరం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అవకాశం ఇవ్వాలి, అప్పుడు దాని గురించి ఎవరు ఏయించుకుంటారు, ఎవరు ఏయించుకోరు,
ఎవరికి ఆ సంకట స్థితి వచ్చింది, అప్పుడు నీ దేవుడైన యెహోవాని ఆ సంకటం నుండి నిన్ను ఎలా తప్పిస్తాడు? ఆ 1,44,000 మందిని అలాంటి సంకట పరిస్థితుల్లో ఎలా రక్షిస్తాడో చెప్పాడు దేవుడు. ఇప్పుడు చాలా ఈజీగా మీరు భక్తి చేస్తున్నారు. ఆ 1,44,000 మందికి సంఘం లేదు. వారు స్త్రీ వలన అపవిత్రపరచబడిన వారు కారు అన్నాడు. స్త్రీ అంటే ఏమిటి అని అడిగారు. సంఘము. ఇప్పుడు అర్థమైందా? ఐ మీన్ హల్లెలూయా. ఇంకా విషయం చెప్తా. వారికి ఎవరైతే సువార్తను ప్రకటించారో ఆ సువార్తను ప్రకటించిన వారిని చంపేశారు. ప్రతి ప్రవక్త తన రక్తమును ముద్రించి పరలోకమునకు వెడుతా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? తన సాక్ష్యమును తన రక్తము చేత ముద్రిస్తున్నారు. తన సాక్ష్యమును తన రక్తము చేత ముద్రించాడు పాప అతను. అవలీలుగా అతడు సాక్షి కాబడ్డాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? చూడండి, దేవుడు అంటండి ఎందుకు నీకు ఆ సునాదమును వినిపించి ఆ శుభస్వరమును వినిపించి ఎందుకు నిన్ను రక్షించాలని అనుకుంటున్నాడంటే, ధనవంతుడు ఎక్కడుండి బాధపడుతున్నాడు? ధనవంతుడికి సునాదము లేదా? శుభస్వరము లేదా? కానీ అతను లేఖనముల కింద జీవించలేదు. అతని దగ్గర మనకన్నా మంచి బైబిలు, కానీ దాని ప్రకారంగా అతను. కానీ లాజరు దేని కింద జీవించాడు? అది ప్రవక్త అన్న మాట నేను అచ్చంగా అత్తుకున్నానండి. అతడు లేఖనముల క్రింద జీవించాడు. తన పరిస్థితి ఎలా ఉన్నా సరే, భర్తమైన పరిస్థితి ఎలా ఉన్నా సరే, తను ఒక కోరికను కలిగి ఉన్నాడు అంతరాత్మ. ఎప్పటికైనా మెస్సయ్య వస్తాడు, నా కన్నులను తెరుస్తాడు, నాకు ఇంత బంగారం ఇస్తాడు, ఇంత వెండిస్తాడని నిన్నడు భర్తమయ్యి. కానీ లాజరు దేని కింద జీవిస్తున్నాడు? లేఖనముల క్రింద జీవిస్తున్నాడు. కానీ లేఖనము ఇరువురి చేతుల్లో ఉంది. లేఖనము ఒకరు లేఖనముల ప్రకారముగా జీవిస్తున్నారు, మరొకరు లేఖనముల ప్రకారముగా జీవించలేదు. ఇవాళ సంఘశాఖ మనకంటే వ్యత్యాసము. ఇప్పుడు అర్థమైనా? ఇద్దరు బలులు అర్పించారయ్యా. ఒకటి స్వీకరించబడింది, మరొకటి స్వీకరించబడలేదు. ఇద్దరు అర్పించారు కదా. మరొకటి నేనేం చెప్పానండి? ఇప్పుడు చెప్తా. దేవుడు ఎందుకు నిన్ను ఆకర్షించి రక్షించి నీకు కనబడని లోకమును నీ నేత్రములు తెరిచి ఆ నేత్రములకు మాత్రమే కనబడే లోకమును ఎందుకు దేవుడు నీకు వాగ్దానం చేశాడు? పాతాళ బలము నుండి, సాతాను బలము నుండి, అగ్నిగుండము నుండి తప్పించడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు అన్నాడు. మీరు అర్థం చేసుకోండి. ధనవంతుడికి కూడా మనలాగే సువార్త ప్రకటించబడింది. అతనికి సంఘశాఖలు కూడా చక్కగా సువార్త ప్రకటించబడింది. లాజరుకి ఏ శాఖ లేదు, ఏ సంఘము లేదు. మీరు అర్థం చేసుకోండి. లాజర్కి ఎక్కడికి వెళ్ళలేదు లాజరు. కానీ ఎలాంటి వాడు? పేదవాడు, 2 రోగంతో ఉన్నవాడు. తనకి ఎవరున్నారో ఎవరు లేరు కూడా చెప్పలేదు. ప్రభువే ఉమ్మాని చెప్పారు. ఒకరు రక్షించబడుతున్నారు, మరొకరు రక్షించబడట్లేదని చెప్పారు ఆయన. ఒక ధనవంతుడు రక్షించబడని చెప్పాడు ఆయన. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ధనవంతులు ఉన్నారు, రక్షణ ఉందా? డబ్బు ఎక్కువైతే ఎన్ని కోట్లు ఉంటే ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎన్ని కోట్లు ఉంటే ఒక పెళ్ళే, అవునా? ఎన్ని పెళ్ళిళ్ళు?
భార్య చచ్చిపోతే పెళ్లి చేసుకోవాలి, భర్త చచ్చిపోతే పెళ్లి చేసుకోవాలి, అదే యవనస్తులకు ఉంటేనే. అదే వృద్ధాప్యం వస్తే పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఈ సత్యాలకు మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడ ధనము అతి విస్తారంగా ఉన్న అక్కడ సకల నీచి కార్యములో ధనవంతుని ఇంట్లో ఏం కార్యాలు ఉన్నాయి? అతడు స్వార్థ ఉంది కదా, అతనికి శుభస్వరం ఉన్నది కదా, అతనికి యాజకులు ఉన్నారు కదా, అతనికి సంఘం ఉన్నది కదా. లాజరుకి సిస్టమ్ లేదు. 1,44,000 మందికి కూడా ఆ దినము సంఘం ఉండదు. నానా రీతిలుగా చల్లాచెదురైపోతారు. అయినను వారు రక్షించబడ్డారు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక ముందే దేవుని యొక్క ముద్రను పొందుకున్నారు. అందుకని ఈ సంఘం కూడా జగత్తు పునాది వేయబడక ముందే దేవుని యొక్క ముద్రను పొందుకుంది. మన తర్వాత వాళ్ళు కూడా రక్షించబడతారు. మన ముందు వర్తమాన సంఘాలు కూడా రక్షించబడి పరలోకం వెళ్ళిపోయాయి. ఎందుకంటే వాళ్ళు ప్రభు యొక్క ముద్రను పొందుకున్నారు. ఆమెను హల్లెలూయా. ఎంత చెప్పినా లాజరు మీద కొత్త సంగతులు వస్తూనే ఉంటాయి. ఎంత చెప్పినా మళ్ళీ పాతగా అనిపించవయ్యి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అతనికి ఉన్నటువంటి సంఘశాఖ చాలా గొప్పదటండి. ఒక ఆయన ఆశయంగా చెప్పాడు. ఆయన స్మారకోటానికి యాజకులందరూ వచ్చి ఆ ధనవంతుని పొగుడుతున్నారంట. మాకు ఇది ఇచ్చాడు, మాకు అది ఇచ్చాడు, లేకపోతే మాకు ఇది చేశాడు, డబ్బు ఇచ్చాడు, అది ఇది అని చెప్పి అయ్యి బాబోయ్ బాబోయ్ అని చెప్పి. కానీ అక్కడ అగ్నిలో ఆడు వేదన చెంది, ఒరే నేను ఇక్కడ ఉండడానికి కారణం మీరే. ఏమంటున్నాడు? నేను అది ఇచ్చాను ఇది ఇచ్చానని అక్కడ నన్ను ఎంతగానో పొగడుతున్నారు. ఆ పొగడతలో పడిపోయి నేను ఏమయ్యాను, ఇక్కడ నశించిపోయాను నేను. అర్థమైందా? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో. అబ్బా, అంటే ఇక రక్షణ లేదనమాట. 100-2 ధనవంతులు రక్షించబడతారు మా ప్రవక్త చెప్పారు. 97 మంది కూడా పేదవారి ఉంటారు సంఘములు అన్నారు. ఎందుకు పేదవారిని దేవుడు ఎందుకు ఉంటాడంటే వారిని ఖచ్చితంగా ధనవంతులు చేయడానికి. ఒక కటిక పేదవాడిని పెళ్లి చేశాడు. తన భార్యని పోషించుకోలేని స్థితిలో ఉన్నాడు. చెట్టు చివరికి చిన్న చిన్న మట్టి పనులు తవ్వడాలు అవి చేసేవాడు అతను. అతను ఎందుకో ఒక బిల్డర్ అయ్యాడు. ఎలాగయ్యాడో తెలీదు. దాన్ని కట్టిన ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ప్రవక్త ఆశ్చర్యపోయాడు. దానికి ఉంటుంది నాబు, ఎల్లుల్లిపాయలా ఉంటుంది. అది మనకి పూర్వకాలం అది ఇలా పట్టుకుని ఇదేంటి అని, ఇది స్వచ్ఛ బంగారంలో చేయించాను అన్నాడు. అంటే దాన్ని ఉంటుంది కదా ఇలా పట్టుకుని తీసేది. లోపలికి వెళ్ళి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు సహోదరుడా అన్నాడు. దేవుడు సహోదరుడా, దేవుడు నిన్ను నిజంగా ఆశీర్వదించాడు సహోదరు ప్రణాం తీసుకెళ్ళి ఆయన ఎంతగానో సన్మానం. కానీ చూసారండి, ఇప్పుడు మనం ధనవంతులం అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీచి కార్యాలు ఉండవు. ఆ వధువులో నీచి కార్యాలు, కోట్ల కొద్ది ధనం ఉన్న అక్కడ ఏముండవు. అది ఇక్కడ ఆత్మ సంబంధమైన జనుల ఇళ్లలో ఆ ధనం అన్నప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ పాత స్థితిని నీ జ్ఞాపకానికి తెచ్చుకుంటావు. తెచ్చుకుంటామా తెచ్చుకోమా? ధనవంతులు తినేది మనం తినేది ఆహారమే కదా, ఇంకేమైనా ఉందా? ఏమే దేవుడు అలా చేయకపోతే నేను ఇప్పుడు ఎక్కడో ఆగిపోయాను. చెప్పండి నాకు. దేవుని స్తోత్రములు కనుక. చెప్పండి ఎక్కడ ఆపాను? హల్లెలూయా. ఇప్పుడు అంటే మనం ప్రసవించడానికి మన తల్లి చాలా ప్రసవేదన పడిందంట. సరే అక్కడ ఆపే. కొంతమంది దైవజనులు కొన్ని ఆత్మలను మరి తమ ద్వారా కనడానికి జన్మింపజేయడానికి ప్రసవేదన పడుతున్నారట. అది 2. 3వది ఏంటంటే మనకి మనమే ప్రసవేదన పడి దేవుల్లో జన్మించాలన్నాడు. అది 2వ జన్మ. 2వ జన్మ లేకుండా ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. మనది వర్తమానం పేరు సునాదము. మన వర్తమానం పేరేంటి? మనకు ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. సబ్జెక్ట్ మీద ఒక వర్తమాన పుస్తకం ఉంటుంది. దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఆ సబ్జెక్ట్ మనం దేవుని ప్రజలకి మనము ఇస్తామండి. అది నాది మీది కాదండి. అది దేవుని యొద్ద నుండి రావాలండి. అది ప్రవక్త ఎదురు నుండి రావాలి.
అవునా? అప్పుడైతే బాగుంటుంది కదా. ఇవాళ పునరుద్ధానం కదా, బస్సు ఆరోహణం అయిపోయారు మన వాళ్ళు ఎవరైనా. పునరుద్ధానాన్ని ఆరోహణం అనుకుని ఒకవేళ అదృశ్యం అయిపోయారని నాకు బాగా అనిపిస్తుంది. ఏంటి మనం కానీ మిగిలిపోయామా అని నాకు ఇది కింద ఉంది. అవే మేరీ గ్రేస్ రావాలి. ఎంతమంది రావాలి ఇలా? ఎస్తేర్నేమో పాము మింగేసింది. అవునా? ఎవరు మింగేశారు? ఇమ్మానేలు ఎస్తేర్ మింగేసింది. సరిపోయిందా? అంతా మింగివేత. అలాంటి దినమండిది. ఎవరు ప్రసవేదన పడాలి? మనం జన్మించినప్పుడు మన తల్లి ఏమైంది? జీవన మరణ సమస్య ఎదుర్కొంది. పౌలు జీవన మరణ సమస్య ఎదుర్కొన్నాడు. మనమే జన్మించడానికి మనం కూడా జీవన మరణ సమస్య ఎదుర్కొంటాం. నిజంగా మనమే మనకు జన్మించడం ఏంటి అంటే నువ్వు రెండవ జన్మని ఖచ్చితంగా పొందాలి. ఎవరో దేవుడు నిన్ను దేవుళ్ళే కనేశారు, కానీ నీవు రెండో జన్మ పొందనేయడా నువ్వు నిత్య జీవానికి రాలేదు. అందరూ అందుకనే సువార్త ఎత్తుకు వస్తారు. ఎడగొస్తారు, కానీ ప్రత్యక్షత ఎత్తుకో వర్తమానం ఎత్తుకో రాలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అంతా ఎందులో ఉంది? సువార్తలో ఉంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు నువ్వు నమ్ము, సువార్తలో ఉంది. కానీ మరొకటి ఇచ్చాడు, అంటే మొదటి జన్మలో ఉంది. అది అక్షరార్థమైన వాక్యంలో ఉంది. కానీ రెండవది ఏంటి? రెండవ ఆత్మ సంబంధమైన జన్మ ఉంది. అక్షరార్థమైన సువార్త కాదు. అక్షరం చంపును ఆత్మ జీవింపు చేయను. ఆత్మ ద్వారా ప్రవచించబడిన వర్తమానం ఎందుకు రావాల్సి ఉంది? అదే నిత్య జీవము. రెండవ జన్మ, రెండవ వర్తమానము. మొదటిది సువార్త, రెండవది వర్తమానం. మొదటిది శరీర జన్మ, అమ్మ నాన్నలు. రెండవది యేసుక్రీస్తు. అర్థమైందండి? హల్లెలూయా. నీవు జన్మిస్తే నువ్వు సరిగా జన్మిస్తే భక్తిని కొనసాగిస్తా ఉన్నాడు. నువ్వు సరిగా జన్మిస్తే ఒకవేళ సంఘములోను అవిశ్వాసాలను బట్టి కాపరి వేగిపోతాడట. అప్పుడు అన్నాడు ప్రవక్త ఏమన్నాడంటే, వారు సరిగా జన్మించలేదన్నాడు. వారు సరిగా జన్మించని కారణమును బట్టి వారు ఒకప్పుడు లోకస్తులుగా ఉంటారు, ఒకప్పుడు సంఘశాఖగా ఉంటారు, మరొకప్పుడు వర్తమానికులుగా ఉంటారు. ఇందులో ఏదైనా నమ్మాలి? హ్యాపీ గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టిన పిల్లలు నమ్మాలా? అలా అంజులు మనకి లేరేటండి. నాకు లేరు అంజులు. బోడు పెళ్ళిళ్ళు ఇప్పుడు వెళ్ళాలంటేని. అలా సంఘశాఖలో పెళ్లి జరిగితేనే వెళ్ళను. అంజులకైనా దారుణంగా ఉంటుంది అక్కడ. అదేంటి పెళ్ళా లేకపోతే జగ్గంతోట తీర్థమా? జగ్గంతోట తీర్థం 10 లక్షల మంది వస్తారు. అది చాలా డేంజర్ తీర్థం అది. అవునా? రంగులు బోర్లు అవి ఇవి. అది పెళ్ళేనా? సంఘశాఖలో ఒక ఆయన పెళ్ళికి వెళ్ళి అన్ని బూతులు తిడుతున్నాడు. అవన్నీ బూతులయ్యా. ఈ పెళ్ళికి నన్ను ఎవడే పట్టించుకోకపోవటం వల్ల నేను ఎంతో హాయిగా ఉంది నా ప్రాణం. మీరు వేదిక మీద రామన్నాడా, నా చరిత్ర అయిపోయింది అనమాట. మరి అర్థమవుతుందా? నటరాజు పెళ్ళి ఎవరు చేశారు? ఆ పాస్ ఉన్నప్పుడు ఎన్ని బూతులు వచ్చాయి తెలుసా? చాలా అర్థం చేసుకోండి ప్రియులారా. వర్తమాన వివాహం ఎంత మంచిగా ఉంటుందో తెలుసా? చక్కని వర్తమానం చెప్తాడు, వాక్యానుసారంగా జత చేస్తాడు. యూదుల పెళ్లి వలె ఉంటుంది. వాక్యానుసారంగా జత చేస్తాడు. అక్కడ రిజిస్ట్రార్ ఉంటాడు, సాక్షులు ఉంటారు, వర్తమానికుడు ఉంటాడు, దేవుని జీవం గల సంఘం ఉంటుంది, దేవదూతలు ఉంటారు, దేవుడు ఉంటాడు. ఎందుకంటే సంవత్సరముల తరబడి చేసిన ప్రార్థనకి ఫలము అక్కడ కనబడుతున్నప్పుడు దేవుడు ఆ వివాహముని చూసి సంతోషిస్తాడు. ఆత్మ సంబంధమైన శిశువులను వీళ్ళు కంటారు. ప్రసవేదంతో నాకు జనులను కంటారు, నా రాజ్యం నట్టి వారితో నింపుతారు. అవి పెళ్ళిలా
పెళ్ళి అయిన వెంటనే పెళ్ళినట్టు సంగతులన్నీ మర్చిపోతారు. పెళ్లి చూపులు మర్చిపోతారు, పెళ్లి మర్చిపోతారు, పెళ్లి వేదిక మీద చేయబడిన ప్రమాణములను మరి ఇంకేం గుర్తుంటాయి? అప్పుడప్పుడు నేను నిజంగా నిన్నేనా చూస్తా అన్నాను. ఆవిడ జోక్ చేస్తూ ఉంటాను. పాపం ఆవిడ నేర్పించడానికి నాకు ఇష్టం, ఇంకెవరు నేర్పిస్తాను? అవునండి. ఏమ్మా అంతేనా? నాకు అనిపిస్తుంది నేనేనా మిమ్మల్ని చూసిందని. ఆవిడంటే నేను ఏమైపోతాను? అంతేనండి. హల్లెలూయా. ఆ మధుర క్షణాలను జ్ఞాపకానికి తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆనాడే మర్చిపోయావు. ఎందుకు ఈ సందర్భాన్ని మీ మధ్యన ఎత్తుకున్నాను దేవునికి తెలుసు. కనుకనే ప్రియులారా, భక్తిని కొనసాగించలేరు అన్నాడు. తిరిగి జన్మించడానికి ప్రయాసపడమన్నాడు, ప్రసవేదన పడమన్నాడు. రెండవ జన్మ ఎత్తని ఎడల నువ్వు శరీర సంబంధిగానే మిగిలిపోతావు అన్నాడు. అందుకనే ధనవంతుడు రెండవ జన్మ ఎత్తలేకపోయాడు, ఆత్మ సంబంధమైన జన్మను ఎత్తలేకపోయాడు. ఎందుకంటే అతను రెండవ జన్మ జన్మించలేకపోవడానికి గల కారణము అడ్డుగా ఏమన్నది? విస్తారమైన ఆస్తి. ఒకనేమన్నాడు మన ప్రభువు? ఎవరు చెప్తున్నారు? ఆ ధనవంతుడికి అయిన కుర్రోడికి ప్రవేశవార్త చెప్తున్నాడు. మన వర్తమానం ఏంటి? సునాదము. ఎవరా శుభస్వరాన్ని వినిపిస్తున్నాడు? ఎవరికి? నరకంలో ఉన్న ధనవంతుడికి కాదు, మరొక సందర్భంలో ఉన్న ధనవంతుడికి. అవునా? ఎవరు ఎదురు బొదురు ఎలా కూర్చున్నారు? నాకు ఒక మంచి బ్రాహ్మడు ఉండేవాడు. ఎదురు బొదురు కూర్చుంటే నాకు లెక్కలు చెప్పేవారు. ఆయన ఒక చాప ఉండేదండి, కొబ్బరాకు చాప ఉండేది. ఆ చాప అండి సింగిల్ అనమాట, డబల్ వేరు ఉంటుంది, సింగిల్ చేప. ఈ చివరినైనా చాలు ఎదురు నాకు లెక్కలో చెప్పేవాడు ఆయన. ఇలాగ వేయాలరా, స్టెప్ ఇలాగ వేయాలరా. ముసలాయన పాపం నిస్వార్థపూర్తిగా చెప్పాడు. టీచర్స్ కూడా అలా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎవరెవరు ఎదురు బదురు కూర్చున్నారు? దేవుడు మానవుడు, ధనవంతుడు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఒకటి అడ్డుగా ఉందని అన్నాడా లేదా? దాన్ని విడిచిపెట్టగలవా అని అన్నాడా లేదా? నేను విడిచిపెట్టలేనా అన్నాడా లేదాడు? ఎంత దూరం వచ్చాడట? నిత్య జీవము యొక్క సరిహద్దుకు వచ్చాడు. ఎక్కడ దాకా వచ్చాడు? సరిహద్దుకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టేశాడు. దేశ సరిహద్దుకు వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆజ్ఞ ఇచ్చాడు, స్నానం చేయించు, సున్నతి జరిగించు, బట్టలు మార్పించు, దేశంలోనికి ప్రవేశపెట్టు అన్నాడు. అది అంతర్ధానం అయిపోయాడా లేడా? నా మాటలు అర్థం అవట్లేదు మీకు? నాయకత్వం ఎవరిదే? యెహోషువ. అప్పుడు అర్థమైందా? ఇక్కడ మీకు కిటికీ. ఎందుకంటే అతనికి ఏమట వచ్చింది? ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇతను ఎలా వెళ్ళిపోయాడు? వ్యసన పడుతూ భర్తమే ఎలా వెంబడించాడు? ఆనందముగా వెంబడించాడు. ఎలా వెంబడించాడు? కానీ లాజరు కూడా ఆనందముగా వెంబడిస్తున్నాడు. మీకు అర్థమైందా? లాజరు ఆత్మలో వెంబడిస్తున్నాడు, కానీ భర్తమయ్య మొత్తం ప్రాణాత్మ దేహములతో వెంబడిస్తున్నాడు. మాట అర్థం చేసుకోండి. రావియ్యి ఎవరు చెప్పేవి కూడా కావు. నేను వక్తని గాను, ప్రవక్తకి వర్తమానికుణ్ణి. అర్థమైందా? ఇరువురు ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఇద్దరు ధనవంతులు ఏమయ్యారు? ఇక సరిపోతుందా? ఈ వర్తమానం అండి. నేను మానవుని కానండి, నేను మానవాతీతమైన వర్తమానం చెప్తున్నాను మీకు. నిజంగా సహజాతీతమైంది ఇది. అంత ఈజీగా మీరు రాదండి వర్తమానం. నన్ను పిలుచుకుంటే ప్రభువా మీరు వర్తమానం ఇచ్చి మాట్లాడాలి అని నేను దేవుని దగ్గర రోజు గోజాడతాను. తెలుసా అది? సరిపోయిందా? ఇద్దరు ఎక్కడ ఉన్నారో? ఒకరు ప్రాణాత్మ దేహములతో వెంబడిస్తున్నారు, మరొకరు ఆత్మలో. ఒక ధనవంతుడు నరకంలో ఉన్నట్టు చూపించాడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయిన వారు కూడా ఎక్కడ ఉంటారని నువ్వు అనుకుంటున్నావు? అది హల్లెలూయా. అందువల్ల ఈ ప్రపంచం ఒక దినమని ఎక్కడుండే పోతుందో ఆత్మలో నీకు అర్థమవుతుంది. అర్థమవుదా? ఏవయ్యా అర్థమవుదా? నేను సారి అన్నాను,
బాగా ఎక్కడో కోటీశ్వరాలు వెళ్ళాలని పుడితే మనకు చరిత్ర అయిపోయింది పాస్టమ్మా అన్నాను నేను. అవునండి, సామాన్యులుగా పుట్టాం కదా. గబగబా ఇల్లు తుడుచుకోవడం, కుండలు కడుక్కోవడం, మనకు మేమే మన బట్టలు ఉతుక్కోవడం, మనం ఎక్కడో ఎవరైతే నీళ్లు పట్టుకోవడం, గబగబా ఎంత బాగుందండి కదా. గబగబా ప్రార్థనలు చేసుకోవడం, లేకపోతే ప్రార్థనలకు వెళ్ళడం, ఇదంతా ఎంత బాగుందండి. హల్లెలూయా. ధనవంతుడికి దేవుడు దొరకట్లేదు. ధనవంతుడికి అలా అని నిన్ను దరిద్రుడిగా ఉంచాడా? నిన్ను ఎలా ఉంచాడు? కాదు, రాజుల వలె ఉంచాడు. ఎలా ఉంచాడు? ఇవాళ వర్తమానం అసలు ఇది కాదండి. అది పక్షరాజు మీద మాట్లాడాలండి. ఇవాళ నేను కుదరలేదండి. ఆ వర్తమానంతో చాలాసేపు గుద్దుకున్నాను కానీ చెట్టకాల. ఎలా ఉంచండి మిమ్మల్ని? రాజులు, పక్షరాజు కాదు, రాజుల వలె ఉంచాడు. పేదవాడిగా, బానిసగా, దరిద్రుడుగా ఎలా ఉంచాడు? వర్తమానం నిన్నేం చేసింది? రాజవంశంలో చేర్చింది. యేసుక్రీస్తు వంశావళి తీసుకెళ్ళింది. నాశనం లేని వంశావళి ఒక్కటే. ఎవరిది? యేసుక్రీస్తుది. నా మాటలు ప్రపంచం అంతా వెళ్తున్నాయని చెప్తున్నాను, మీకు నమ్మితే నమ్మండి. ఇప్పుడు అర్థమైందా? వర్తమానం ఎవరికి తీసుకెళ్ళింది? నీ ఒక్క చిన్న నిర్ణయము నిన్ను ఎంత దూరం తీసుకెళ్ళిపోయింది అర్థం చేసుకో. అవునండి, ఆయన్ని వెంబడిస్తారని నిర్ణయం. ఈ 3500కి దేవుడు నీకు ఫలితం ఇస్తాడు. అర్థమైందా? నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు, మేము పాస్టర్లం కనుక ప్రవక్త నిర్భయంగా చెప్పమన్నాడు. ఏది ఇస్తే అది చెప్పండి, పొగట్టం కాదు చెప్పమన్నాడు. ఇచ్చినప్పుడు పొగడకూడదండి. నేను ఎంతో మందిని చూశాను సార్. దేవుడికి ఇచ్చినప్పుడు తిరిగి ఈ సంఘానికి మాత్రమే, నేను అది కూడా చెప్తాను, ఈ సంఘానికి మాత్రమే తిరిగి అది ఏమిస్తాడో ఆయనకి నీకు మధ్యన ఉంది. కానీ ఏదో ఇస్తాడని నాకు తెలుసు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. ఏం మెసేజ్ అండి. చూడండి ప్రియులారా, సరిగా జన్మించకపోతే భక్తిని కొనసాగించలేవు అన్నాడు. అంతే. అలా తిరిగి వెళ్ళిపోయిన ఇద్దరికి కూడా ఏమున్నాయి? సంఘాలు ఉన్నాయి. అవి శాఖలు అన్నాడు మన ప్రవక్త. వాళ్ళకి ఏమున్నాయి చెప్పండి? ఉన్నాయి లేవా? మన బంధువులకి కూడా సంఘాలు ఉన్నాయి. మొన్నగా మీ చుట్టాల పిల్లలు ఫోన్ చేసింది, నీకు చెప్పలేదు. నువ్వు ఎంత త్వరగా నమ్ముకుంటే అంత త్వరగా నమ్ముకుంటే మంచిదని చెప్పాను నేను. దేవుణ్ణి ఒక మాట చెప్పాను నేను, నువ్వు ఎంత త్వరగా నమ్ముకుంటే నీకంత మంచిది. దేవుడు నీ కొడుకు ఒక అద్భుతం చేశాడు. అర్థమైందా? ఇవాళ ఎక్కువగా క్యాన్సర్ గురవుతున్నారు. మా ఈ వీధిలోనే మూడో ఇల్లు చనిపోయారు మొన్న. ప్రతి వ్యక్తి ఎక్కువగా క్యాన్సర్తో కొడుతున్నాడు. క్యాన్సర్ మీద మనకి అధికారం ఇవ్వబడింది. చూసుకో, ఎవరికైనా వస్తే నేను 3 రోజులు ఉపవాసం పెడతాను. రోజుకో దాన్ని అంతు తేల్చేస్తాను నేను. ప్రభువే మాట్లాడతారు అక్కడ. నువ్వు ఇక్కడి నుంచి తప్పుకో, నేను దీన్ని స్వస్థపరచను అన్నాడు ఒక చోట. నాకు ఇద్దరి గురించి మాట్లాడాడు. వీళ్ళిద్దరిని నేను స్వస్థపరచట్లేదు అన్నాడు. అక్కడి నుంచి తప్పుకున్నాను. ఆ ప్రభా ఇది మీ హస్తమా అని అడిగాను నేను. దానికి సమాధానం లేదు. కానీ వాళ్ళిద్దరూ స్వస్థపడరు అని చెప్పాడు. మరి ఇద్దరు ప్రార్థన చేశారు, వాళ్ళు బతుకుతారని చెప్పాడు. వాళ్ళు అలాగే బతికారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. దాని మీదకి దండెత్తే అధికారం నీకు ఉంది, దాన్ని ఓడించే అధికారం నీకు ఉంది. క్యాన్సర్కి భయపడుచున్నావని వర్తమానం ఉంది. ఇవాళ దండెత్తుతున్నది వాడు భయానకమైన కుదరని రోగం అని అంటున్నారు వాళ్ళు. మానవుడు ఏమంటున్నాడు? కానీ దేవునికి అది కుదిరే రోగము. దేవునికి అది. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ సునాదము విని పడిపోయిన వారు కలరు. ఈ సునాదము విని నిలబడి ప్రయాణించే వారు కలరటండి. సంఘశాఖ పడిపోయి ప్రయాణిస్తుంది అన్నాడు. సంఘశాఖ భూమి మీద డబ్బును పడిపోవడం కాదు,
వాళ్ళ ఆత్మలు పడిపోయి ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందండి అంతా. ఇప్పుడు అన్నీ ఇచ్చారని చెప్పాను ఒకసారి. బలం ఇచ్చావు, ధనం ఇచ్చావు, సమయం ఇచ్చావు, పాపం అంతా ఇచ్చావు. ప్రాణాన్ని ఇచ్చావు, శరీరాన్ని ఇచ్చావు, కానీ ఆత్మను ఎవరికి ఇచ్చావు? లోకానికి. ఆత్మని ఎవరికి ఇచ్చాడు? దెలీలాకి ఇచ్చాడు. సెట్ అయిందా? ఏమైనా హల్లెలూయా. అవి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు ఎలా ప్రయాణిస్తున్నారు? కొంతమంది పడిపోయి ప్రయాణిస్తున్నారు, కొంతమంది నిలబడి ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు లేదా ప్రయాణిస్తున్నారు. పడిపోయి ప్రయాణించడం ఏంటి? ఒకసారి పడిపోతే లేవరేటండి. ఒక సంఘము కనుక సంస్థగా మారితే ఆ సంఘములకి ఎన్నడూ జీవం ఉండదు, అది చచ్చిపోతుంది అన్నాడు. అందుకని ₹1 కూడా నేను ఎక్కడి నుంచి తెచ్చుకోనండి. మీకు అర్థమైందండి? అప్పుడు నేను ఆ సంస్థ కింద నేను వాళ్ళ మోచేతి నీళ్ళు తాగినట్లు అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? నేను వర్తమానికుల దగ్గర కూడా తెచ్చుకోలేనండి. మీకు అర్థం వెళ్తే ఇస్తారు, కానీ మనం ఏమవుతాం? నీ ఆత్మను బాధ పెట్టేవాడు, అవి వంచినట్లు అవుతుంది. నన్ను నేనే సరే నేను అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు మీకు విషయం చెప్తాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చెప్పాను? సునాదము విని వెంబడించి వారి కలరు. అంటే ఏమివ్వలేదు వాళ్ళు? ఆత్మను. ఏమిచ్చింది? ప్రాణాత్మదేములు లేదా ఆత్మనిచ్చింది. భర్తమే ఆత్మనిచ్చాడు. ఆత్మలో ఎదురు చూస్తున్నాడు. ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడ్డాయి, వాటిలో వదిలి చూస్తున్నాడు. ఏ ఎదుడు చూడలేనంత స్పష్టంగా భర్తమే చూస్తున్నాడు. ఏ నిజ క్రైస్తవుడు అనుభవించలేనంత ఆనందాన్ని లాజరు అనుభవిస్తా ఉన్నాడు. ఇది అర్థమైందా? హల్లెలూయా. కానీ లోకానికి వాళ్ళు ఎలా ఉన్నారు? లోకం వాళ్ళు పట్టించుకుంటుందా? ఆనాడు ఏదైనా ఆహాబుగిని తన రథంలో వెళ్తే భర్తమైన పట్టించుకుంటాడా? తన రథంలో వచ్చిపోతున్న ధనవంతుడు లాజరును పట్టించుకున్నాడా? లాజరు అతని కంటికి లాజరు కనపడ్డా? ఈ వధువు సంఘ పిల్లలు ఈ లోకానికి కనపడతారా? కానీ సర్వశక్తిని కలిగి ఉన్నారు. ప్రకృతి మీద, దెయ్యం మీద, రోగం మీద సంఘము శక్తి కలిగి ఉన్నది. ఉపాసానికి భయపడిపోతారు, ప్రార్థన భయపడిపోతారు, ఎడగలని భయపడిపోతారు. ఇంకెందుకంత పిరికోళ్ళు ఎందుకు పనిచేస్తారండి? దీనికి ఎవరన్నా నేను చంపేస్తారు బాబాయ్ అంటే ఇక్కడ అలా ఉండిపోవడానికి పుట్టావా? మరి ఏదో ఒక దినం చనిపోవాలి కదా. పోనీ ఎవడక్కడ పుణ్యం కట్టుకుంటాడు కదా. ఇప్పుడు అర్థమైందండి. కళ్ళు లేనివాడు ఒకడు, పైగా పేదవాడు. కళ్ళుండి పేదరికం కలిగిన వాడు ఒకడు, రోగము కలిగిన వాడు ఇంకొకడు. ఇద్దరు ధనవంతులు, ఇద్దరికి సునాదము ఉన్నది, వినబడినది. చల్లదనం అన్నాడు. సంఘమునకు చల్లదనము, సంఘము చల్లబడిందట. సంఘము చల్లబడినది. దానికి వెట్ట పుట్టుట లేదు, అది చల్లబడినది. సంఘము వేడిలో ఉండాలి, జ్వాలలలో ఉండాలి, అగ్ని జ్వాలలో అది కాలుతూ ఉండాలి అన్నాడు. ఆత్మ సంబంధమైన జ్వాలలు ఏం చేస్తాయి? నిన్ను కాలుస్తాయి, అందులో ఉన్న మస్టుని తీసివేస్తాయి. ఆత్మ సంబంధమైన జ్వాలలు మనిషిని చంపవు. భూమి మీద ఉన్న అగ్గి మనిషిని చంపుతుంది, ఎండ కూడా మనిషిని చంపదు. కానీ పాతాళంలో ఉన్న అగ్నికి తిరిగిలేదు, అది అగ్నిగుండము. ఇప్పుడు అర్థమైందా? ఆమె హల్లెలూయా. సంఘం ఏమైందంట? చల్లబడింది అన్నాడు. దానికి వెట్ట పుట్టుట లేదన్నాడు. చూసారా తన కాలంలో తను ఏం చెప్పుకొచ్చారో? అంత ఆధునికంగా అవతరించిన ఆ కాలంలో ఆ ప్రవక్త ఆ సంఘమును ఉద్దేశించి, ప్రపంచమును ఉద్దేశించి మాట్లాడాడు. సంఘం నుండి వ్యతిరేకత వచ్చింది, సంఘ శాఖల వ్యతిరేకత వచ్చింది, అన్యజనుల వ్యతిరేకత వచ్చింది. కానీ దేవుని కృప తోడయ్యింది. అది ఇవాళ మనకి ఆయన కృప తోడై ఉన్నది. కృప ఎప్పుడు విడిచిపోతుందో చెప్పాను. ఎప్పుడు విడిచిపోతుంది? నీలోనికి పాపము అనుమతించినప్పుడు. ఏ లోకము నుండి అయితే వచ్చావు అదే లోకమునికి వెళ్ళిపోయినప్పుడు, ఈ వర్తమాన సత్యము నుండి తొలగిపోయి సంఘశాఖలకు వెళ్ళిపోయినప్పుడు కృప నిన్ను విడిచిపెడతాదని చెప్పాను.
ఈ రికార్డింగ్లో ఆ మాట్లాడితే అని చెప్పి మాట్లాడాను, అందుకని ఏం కాదు. ఏమో దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడు కృప విడిచిపోతుంది? ఈ మూడు జీవితంలో పాపం అనుమతించకూడదు. ఏ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళిపోకూడదు. నువ్వు తాంబేలువా, లేకపోతే పాంపిలువా, చాలిడివా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, కప్ప పిల్లవా, అలా మళ్ళీ వెళ్ళిపోయా అదే చెరువులోకి అదే లోకానికి వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈ వర్తమానంలో కూడా అండి సంఘశాఖలకు వెళ్ళొద్దు అన్నాడండి. అప్పుడు నిన్ను కృప పరిశుద్ధాత్మ అంతే. ఆయన విడిచిపెడితే ఇంతే సంగతిలో చిత్తగించవాలని. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆమెని ఆ పాము మింగివేయటమే కాదు, ఇప్పుడు ఆమె అతన్ని అంతే. అతని డబ్బులు పోయే నాకు బాధ లేదండి, అతని ఆత్మ నశించిపోయిందనే బాధ నాలో బాగా పట్టుకుందండి. ఇవాళ రాలేకపోయాడు అతను మెల్లిగా ఆగిపోతాడు. అలా ఆగిపోతాడు అనమాట. అలా ఆగిపోతాడు, ఆపేస్తుంది. ఎవరు మాట వింటున్నారు బాగా అర్థమైందా? ఎవరి మీద ఎవరి పెత్తనం చెల్లుతుంది అర్థమైందా? అది శాపమో కుటుంబానికి శాపం కాక అది ఆశీర్వాదమా? ఎంత మెల్లకన్న వాడైనా మొలతాడు లేని వాడైనా భర్త మాట విన్నదే భార్య. ఇలా ఎదుటి కనబట్టలేదని దేవుడికి వ్యతిరేకంగా జీవించే ఆ శక్తి కూడా మనకు లేదండి. కనపట్లేదని వ్యతిరేకంగా జీవితమా? నీ ఎదుటి పెట్టుకున్నావు ఆయన్ని, నీ మనసులో పెట్టుకున్నావు ఆయన్ని. ఎన్నడూ ఆయనకు వ్యతిరేకంగా జీవించడానికి నువ్వెన్నడూ ఇష్టపడవు. ఏమన్నా హల్లెలూయా. గౌరవం లేదు, అయిపోయింది. మా పాస్టమ్తో ఉంటాను, ఈ యుగమే ఇంకా ఆడదాం మాట ఏందని అనిపిస్తుంది పాస్టమ్మా అన్నాను. ఎప్పుడో ఇంకా మానేశారు, ఇప్పుడు కాదని అంటుంది ఆవిడ. నేనేమన్నాను ఆవిడతోటి? మగవాడి మాట ఇంకేనరమ్మా అన్నాను. ఆవిడేమన్నారు? నీకు ఇప్పుడే వెలిగిందేమో బలువు, ఎప్పటి నుంచో వింటలేదు మాట అని చెప్పింది ఆవిడ. అర్థమైందా? హల్లెలూయా. లేఖనానికి వ్యతిరేకంగా లోకం ఉంటుంది, లేఖనానికి వ్యతిరేకముగా అది. నేనేం చెప్పాను? ఎక్కడ చాగానండి? చల్లతనమా? ఇప్పుడు మన సంఘం అంటండి ఇలా కూడుకోవటము, ఇది ఒక పాతకాల ఉద్యోగ కూటం అన్నాడు. ఆదివారం ఆరాధన ఏమంటున్నాడు? పాతకాలము ఉద్యోగ కూటము, కూడిక. ఆ పాతకాలం వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ప్రేమ తప్ప ఏమీ తెలియదు. ఆదిరా బాబు, వాళ్ళకి ప్రేమ తప్ప, వాళ్ళకి సహోదరి ప్రేమ తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. పాతకాల ఉద్యోగ కూడిక వాళ్ళకి కలిగి ఉన్నారు. వాళ్ళు అందరండి మందల కింద సమూహంగా వెళ్ళివరటండి. దాహం వేస్తే ఎక్కడైనా తాగటం, ఆకలేస్తే వాళ్ళ దగ్గర ఉన్నది పంచుకు తినడం తప్ప వాళ్ళకి మరొకటి ఏమీ తెలియదు అని చెప్పి దారిలో వెళ్తండి మొక్కజొన్న తోటలు కనిపించేయటండి. ఆ కండిలు విరుచుకుని తిన్నారటండి వాళ్ళు. చూసారా వాళ్ళ భక్తి? చూసారా? వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వని వాడు కాడు. వారి పిల్లలు ఏమయ్యారు? ఇవాళ మహా కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళ యొక్క శ్రమ ఫలితము వారి పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు పాపం, శ్రమపడి వాళ్ళు ఏమయ్యారో వెళ్ళిపోయారు. కానీ వారు చేసిన ప్రార్థనలు వారి కొడుకులను పట్టుకున్నాయి, వారి కూతుళ్ళ కుమార్తెలను పట్టుకున్నాయి, వారి మనవలను పట్టుకున్నాయి, వాళ్ళని అవి దీవించాయి. ఈ భక్తి మనతో రాగిపోదన్నాడు. 1000 తరముల వరకు రాకరాల్సిమైతే ఇది ఈ ఆశీర్వాదము మన సంతానం అంతటి మీద కూడా ఉంటుంది. ఇలా ఏదో తక్కువ ఉంది, ఇలా అది లేదు అనే బాధ ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నాం? నిరంతరము శ్రమిస్తున్నాం. నిజమయ్యా, నువ్వు వెంబడించి చూడు, నిజంగా నీకు మంచి భార్యని ఇస్తాడు, నిజంగా నీ సహోదరికి మంచి పిల్లల్ని ఇస్తాడు. నో డౌట్. అది మీరు అర్థం చేసుకోండి. నీకు ఇచ్చినప్పుడు చూసుకో నువ్వు ఎంత బ్లెస్ అవుతావో. ఇవన్నీ ఇచ్చావు కానీ మనసుని ఇవ్వవు, దేవునికి హృదయాన్ని ఇవ్వు. నమ్మి బాప్తిస్వం పొందు, మంచి జాన్ కట్ చేయాలని పేరు పెట్టుకో,
నేను నీ కోసం ప్రార్థిస్తాను. చూసారా, ఇవాళ కొన్ని మాటలు వినేసి మనం వెళ్ళిపోతాం, కానీ ఇవి అక్రమ మారుమోగుతాయి. ఎక్కడ వరకు మరి 5 నిమిషాలు. అబ్బా నా కుమారుడు ఎంత అలా చూడు, ఆ దేవదూతల్ని ఇలా తట్టి అది అక్కడ జరుగుతుంది చూడు, అబ్బా ఏం చెప్తున్నాడండి అని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. అక్కడ ఏమి వర్తమానం ఇది దేమనాకని మీరు ప్రశంసిస్తున్నారు, నన్ను కాదు ఆయన్నే. ఆయన నన్ను ప్రశంసిస్తే ఇప్పుడు అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా. మనం ఆయన్ని ప్రశంసిస్తున్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ఈ పాతకాలపు ఉజ్జీవ కూడుకులో పాల్గొని మనము పరిశుద్ధాత్మను పొందుచున్నాము అన్నాడు. ప్రతిదినము ఆత్మీయ అభిషేకంలోనికి రావాల్సి ఉంది. ప్రార్థించిన ప్రతిసారి ప్రతి వ్యక్తి ఏమవుతున్నాడు? ఆత్మీయ అభిషేకంలోనికి వస్తున్నాడు. అందుకని అభిషేకించిన వారిని ముట్టడానికి వాడికి రైట్స్ లేకుండా పోయాయి. అభిషేకంలో ముట్టడానికి వాడికి రైట్స్ ఏం లేవు. ఎక్కడ ముడతాడండి? ఆయన ముందు రాసేసాడు. అక్కడ నేను ఏర్పరచుకుని అభిషేకించిన వారిని ముట్టకూడదని నేను ఆజ్ఞాపించుతాను అన్నాడు. నిజమైన బాప్తిస్మం పొంది నిజమైన వర్తమానం స్వీకరించి నిజమైన ఆత్మను పొందుకుని ఆత్మిక అభిషేకంలో కొనసాగుతున్న వ్యక్తిని వాడు వచ్చి ముట్టగలడా? ఆ పరిసరాలకు రాలేడని చెప్పాడు. అందుకని ఇళ్లలో సంఘాల్లో మనం చేసే ప్రార్థనలు వ్యర్థంగా పోతాయా? ఒక ఫలితాన్ని మోసుకొస్తాయి. సాతాను ప్రవక్త మీదకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని లాయర్లను పంపించింది, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. 5 నిమిషాలు ఆగి రూమ్లోకి వెళ్ళి వస్తానన్నాడు. సరే నువ్వు వెళ్ళిరా రామన్, పాస్కి వెళ్తున్నాడు కాదు, మోకరించి ప్రార్థన చేశాడు. మాట్లాడేవారు మీలో ఉన్న పరిశుద్ధాత్మ అనే మాట జ్ఞాపకం చేశాడు. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. వాళ్ళేమి చెప్పలేకపోయారు. ఈయన వాగ్దాటి ఆ దేశపు చట్టాన్ని మాట్లాడాడు. అర్థమైందా? బైబిల్ చట్టాన్ని మాట్లాడాడు. అర్థమైందా? అది రాసిన వాళ్ళు చచ్చిపోయారు కదా అన్నాడు. ఈ రాజ్యాంగం కొనసాగుతుంది కదా అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇది రాసిన వాళ్ళు చచ్చిపోయారు, ఇంకా ఇది కొనసాగుతుందా లేదా? అప్పుడు ఏం మాట్లాడాలో. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రశ్నలు వేస్తే తడబడుతున్నాడు పాపం. ఏమండి, నేను తడబడినండి, మీ తడవా? ఇంత డబ్బు వస్తుంది, అక్కడేమో దానం చేసేసావు, ఇక్కడేమో వాళ్ళకి ఇచ్చేసావు, ఇక్కడేమో వాళ్ళకి కొనిచ్చేసావు, వాళ్ళందరూ పేదలు అన్నారు. అలా చేయడానికి లేదు అన్నారండి. ఆ డబ్బుకి నువ్వు పన్ను కట్టాలన్నారు. నా చేతిలో ఎంతోసేపు లేదు, కానీ నీ చేతిలోంచి వెళ్ళింది కదా అన్నారు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇలాగ ఎన్నో రకాల చిక్కు ప్రశ్న. 5 నిమిషాలు టైం ఇమ్మన్నాడు. ప్రభువా నాకు భయంగా ఉంది, కొంచెం మీరు సాయం చేయాలి. ఏమన్నాడు? ఈ మాటను మాట్లాడేవారు మీరు గారు, మీలోనున్నా ఇప్పుడు మాట్లాడమన్నాడు. లేచి వెళ్ళిపోయారు. దేవుని ఆత్మ ముందు నిలబడ్డారా? నేను ప్రార్థన చేయమంటున్నది ఎందుకు? పరిశుద్ధాత్మను పొందుకోవటం. ఇలాంటి ఉజ్జీవ కూటాల్లో పాల్గొనమంటున్నది ఎందుకు? అభిషేకమును పొందడానికి. నీ ఎదుటి ఏది నిలబడ్డానికి లేదు. ఆ దెయ్యము లోకము ఏది నీ ఎదుట నిలబడ్డానికి లేదు. నేను ఏడుచు మనం ప్రార్థన చేశాను. దప్పికొనిన వాళ్ళకి నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించి వాడిని అన్నాడు. ఓ గాడ్, నిజంగా అద్భుతము అద్భుతము అద్భుతము. ఇంకా నువ్వు ఈ సేవకి ఏవో ఇవ్వబడుతూనే ఉన్నాయి. ఎన్నో నిరాశ నిస్పృహలకు గురయ్యాను. మనుషులు అలా చేశారు. కానీ ఇంకా నేను వాటిని జ్ఞాపకం తెచ్చుకుని దుఃఖించడం కన్నా ముందుకి వెళుతూనే ఉన్నాం. ఏది నీ మార్గంలో అడ్డు బండ వేయడానికి వాడు సరిపాడు. నా తల్లిదండ్రులు నా మీద ఆశలు ఉన్నట్లుగానే నా పిల్లల మీద నాకు ఆశలు, మీ పిల్లల మీదకి మీకు ఆశలు ఉంటాయి. నేను అదే చెప్తున్నాను. వాళ్ళందరూ వచ్చేసారు. నువ్వు కూడా రా. అర్థమైందా? నువ్వు కూడా రా. నీ కర్మ జన్మ పాపముల నుండి నువ్వు విడుదల పొందు. నీ పేరు, నీ బతుకు మారుతుంది, నీ పేరు కూడా మారుతుంది. దేవుని యొద్ద నీ మారిన జీవితం నీకు ఫలం ఇవ్వబడుతుంది. నేను ఫలం అనుకుంటున్నాను. నా తోటి వాళ్ళు చచ్చిపోయారు. ఒకవేళ నేను ఏ కారణం చేత మరణించిన వాళ్ళుండి చోట నేను ఉండను. ఇప్పుడు అర్థం చేసుకో. వాళ్ళుండి చోట నేను ఈ సునాదమునకు ఒక తీర్మానం చేశాను. లాసం ముగిస్తాను. నేను ఈ సునాదము కొరకు, ఈ సువార్త కొరకు నేను ఒక తీర్మానం చేశాను. ఆ తీర్మానము
నా స్నేహితులు లేకపోతే బంధువులు అన్యులు ఉన్న చోట నన్ను ఉంచదు. నాకు వేరొక స్థలం నిర్ణయించబడింది. దానిని ప్రతిదినము స్పష్టంగా చూస్తున్నాను. దాన్ని ఇప్పుడు అర్థమైన రక్షణ సునాదము. అందుకనే రక్షణ యొక్క ఆనందాన్ని పొందుతావు, పరిశుద్ధాత్మ యొక్క స్వస్థత యొక్క. ఆ క్యాన్సర్ పేషెంట్ని నేనైతే విడిచిపెడతానండి. ఇక్కడ పాడే నేను చూసుకుంటా, తాడో పేడో తేల్చుకుంటాను. ఇక్కడ పాడేయమన్నాను. ఇక్కడ పాడైతే బాగుంది కదా, అది ఇతర మనకల్ని సంఘశాఖది. నీవు పొందిన దెబ్బల వలన యేసుక్రీస్తు ప్రభువా ఇతనికి స్వస్థత, నేను స్వస్థపరిచే యెహోవా నేనని మీరు అన్నారు కదా. ప్రార్థించడానికి నోరేది, నాలుకేది, స్వరమేది, స్వరపేటకి ఏది, లోపల తీర్మానం ఏది? ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఎంత